రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటనపై ఒక పక్క ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే అదేమీ పట్టదన్నట్టు రేవంత్ రెడ్డి షెడ్యూల్ను చాలా టైట్గా ప్లాన్ చేసుకున్నారు. దావోస్ పర్యటనలో సాధ్యమైనంత వరకు పెట్టుబడులను ఆకర్షించి తర్వాత మరో 3 రోజులు లండన్లో పర్యటించనున్నారు. అక్కడ ప్రవాసీయులతో పాటు పలువురు వ్యాపార పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. రేపటి అద్భుత తెలంగాణ కోసం మార్పు మొదలైంది అనే ట్యాగ్ లైన్తో జరిగే కార్యక్రమంలో కీలక చర్చలు చేపట్టనున్నారు. మరోపక్క సీఎం పర్యటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటనలపై కూడా బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. నెల రోజుల్లో సీఎం రేవంత్ 6 సార్లు ఢిల్లీకి వెళ్లారని అన్నారు. గతంలో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి పరిపాలన సాగిస్తే ఇప్పుడు రేవంత్ ఢిల్లీ నుంచి పరిపాలన చేస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా 10 ఏళ్ల పాటు కేసీఆర్ రాష్ట్రంలో పనులు చేయక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తేకపోవడంతో సమస్యలు పేరుకుపోయాయని, వాటిని క్లియర్ చేయడానికే రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారన్నారు కాంగ్రెస్ నేత మల్లు రవి. రేవంత్ని ఢిల్లీ సబ్సర్వెంట్ అని అనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ మల్లు రవి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు కూడా అదే పంథాలో సీఎంపై విమర్శలు చేస్తున్నారు. గతేడాది నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తరపున నాటి మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటించారు. ఆ పర్యటనలో మొత్తంగా రాష్ట్రానికి 21,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్టుగా కేటీఆర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 21,000 కోట్ల పెట్టుబడుల్లో భాగంగా గ్లోబల్ మల్టీ బ్రాండ్ రెస్టారెంట్ కంపెనీ ఇన్స్పైర్ బ్రాండ్స్ హైదరాబాద్లో తమ సపోర్ట్ సెంటర్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో యువతకి ఉపాధి కల్పించేందుకు ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధే లక్ష్యంగా ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అలాగే భారతదేశానికి చెందిన టాటా, విప్రో, హెచ్సిఎల్ టెక్, జేఎస్డబ్ల్యూ, గోద్రేజ్, ఎయిర్టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులతో కూడా రేవంత్ బృందం భేటీ కానుంది. కీలక రంగాల్లో పెట్టుబడులపై సంతకాలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం దావోస్ పర్యటనలో భాగంగా ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోకల్ యాక్షన్ అనే అంశంపై జరగనున్న అత్యున్నత స్థాయి సదస్సులో పాల్గొని అగ్రి ఎకానమీపై వాతావరణ మార్పుల ప్రభావం, రైతుల జీవనోపాధిని పరిరక్షించడానికి వాతావరణం ఆధారంగా సాగే వ్యవసాయాన్ని ప్రోత్సహించే చర్యలపై ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రియల్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్న చర్చా వేదికలో డెవలపింగ్ స్కిల్స్ ఫర్ ఏఐ అనే అంశంపై సీఎం మాట్లాడమే కాకుండా టెక్ కంపెనీలు, వర్తక సంస్థలు, ప్రవాసీ భారతీయ పారిశ్రామికవేత్తల్ని కూడా కలుసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక దావోస్లో సీఎం పర్యటన తర్వాత రాష్ట్రంలో ప్రతిపక్షాల నోళ్లు మూతపడతాయని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. పర్యటనలు చేస్తున్నారని విమర్శిస్తున్న వారికి దావోస్ విజయం సరైన సమాధానం చెబుతుందని అంటున్నారు. ఇక తెలంగాణకు విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించే ఉద్దేశంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుతో పాటు లండన్ పర్యటనలో పాల్గొంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో ప్రవాసీయులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారని తెలుస్తోంది. హలో లండన్ అనే తెలుగువారి ఆత్మీయ కలయిక కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఈ నెల 19న హౌన్స్లో ఉన్న హెస్టన్ హైడ్ హోటల్ వేదికగా జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. రేపటి అద్భుత తెలంగాణ కోసం మార్పు మొదలైంది అనే ట్యాగ్ లైన్తో యూకేలో ఉన్న తెలంగాణ ప్రవాస సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అద్భుత తెలంగాణ కోసం ప్రవాసీల నుంచి సలహాలు, సూచనలతో పాటు పెట్టుబడులపైన కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి కోసం లండన్ ప్రవాస సంస్థలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. తెలంగాణ అభివృద్ధిలో తాము భాగం కావడానికి ఆసక్తి చూపుతున్నట్టు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పాలన చేపట్టి నెల రోజులు దాటింది. ఇంత తక్కువ సమయంలోనే తీరికలేని షెడ్యూల్తో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణకు పెట్టుబడుల సాధన విషయంలో నిర్లక్ష్యం చూపించకూడదని అనుకుంటున్నారు. అందుకే రాష్ట్రంలో కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికలున్నప్పటికీ సీఎం 10 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళుతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక ఈ విదేశీ పర్యటనలో ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వాలతో పాటు పారిశ్రామికవేత్తలు, వ్యాపార వాణిజ్య వాటాదారులు కలిసికట్టుగా పనిచేస్తే ప్రజలు సంపన్నులవుతారని, సుస్థిరమైన అభివృద్ధితో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపడితే ప్రజలు మరింత ఆనందంగా ఉంటారనే దృక్కోణంలో సీఎం రేవంత్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సీఎంగా తన మొదటి విదేశీ పర్యటన విజయవంతం కావడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టుకోవడం లేదని అర్థమవుతోంది.